హరే కృష్ణ డే డివోటీస్. చూడండి, మనకు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి అత్యంత విలువైనటువంటి సంపదను, ఆభరణాలను, అలాగే వజ్రాల వైడూర్యాలను, అలాగే వైదిక సంపదను కూడా వాళ్ళు దోచుకెళ్లారండి. దొంగలలాగా వచ్చి దోచుకెళ్లారు. అలాగే చూడండి, మనం కూడా సచ్చిదానంద స్వరూపులం. అంటే మనం సత్తు చిత్తు ఆనందం, అంటే మన ఆత్మలోనే మనం ఆత్మస్వరూపులం కదా. సత్తు చిత్తు అంటే మనకి జ్ఞానం అనేది ఉంది, ఆనందం, అనంత సాగరం ఆనందం అనేది మనలో ఉంది. అలాగే పరమాత్మ కూడా మనలోనే ఉన్నారు. ఈ ఆనందము జ్ఞానం అంతా మనలోనే ఉంది. ఎప్పటికీ సత్ అంటే ఎప్పటికీ ఉందండి. కానీ ఈ 6 మంది దొంగలు ఎవరైతే చూసారో, కామ క్రోధ మోహ మదం ఆశ్చర్యాలు అన్నీ కలిపి ఏం చేస్తారు, ఈ షట్రిపులు ఏం చేస్తారు సార్, మన హృదయంలోనికి ప్రవేశించి ఆ 6 దొంగలు మన జ్ఞానం అనే సంపదను, ఆనందం అనే సంపదను వాళ్ళు దోచుకెళ్తారండి. అందుకే మనం ఆ దొంగల్ని మనం ఏం చేయాలి, మన హృదయంలో నుంచి బయటికి పంపించేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, వాచ్ దిస్ వాచ్. వాచ్ అంటే ఏంటండి, మనం చూసాం కదా, వాచ్ అంటే WATCH. డబ్ల్యూ అంటే ఏంటి, మనం వాచ్ ద వర్డ్స్. చూడండి, మనం ఏం మాట్లాడుతున్నాము, మంచి మాటలు మాట్లాడుతున్నామా, మనం మాట్లాడే మాటలు ఇతరులను ఇబ్బంది పెడుతున్నాయా అనేది మనం ఎప్పుడు గమనించుకోవాలండి. అందుకే వాచ్ ద వర్డ్స్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని గమనించి ఆలోచించి మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడకూడదు, ఎందుకంటే వాటి వల్ల మనకు పాపం అనేది వస్తుంది. అది దేనివల్ల వస్తుంది, ఈ షట్రిపుల వల్లే వస్తుంది. కాబట్టి మన వర్డ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత చూడండి, WA యాక్షన్ అంటే మనం చేసేటటువంటి పనులు అవి మంచి పనుల, చెడు పనుల, సత్కర్మల, దుష్కర్మల అనేటువంటి మనం విచక్షణతో ఆలోచించి మరీ చేయాలండి. లేకపోతే వాటి వల్ల మళ్ళీ మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. దానివల్ల మనకు నష్టాలు వచ్చి దానివల్ల మనకు ఆ కష్టాలను మళ్ళీ తిరిగి మనము భరించాలి. ఎలా న్యూటన్స్ లా ఎలా ఉంది, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రియాక్షన్ అనేది ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మన యాక్షన్స్, మనం చేసే పనులన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించి చేయాలండి. WAT థాట్స్. మన మైండ్లో చాలా థాట్స్ వస్తూ ఉంటాయండి. థాట్స్ అంటే అవి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. ఆ మంచి ఆలోచనలు మంచి మార్గాన్ని తీసుకెళ్తున్నాయా లేదా చెడు ఆలోచనలు వచ్చి మనల్ని నాశనం చేస్తున్నాయా అనేది కూడా మనం ఆలోచించాలండి. కాబట్టి థాట్స్ని మనము శుద్ధీకరించి మనము ఆలోచించుకోవాలండి. WAT అయిపోయింది. C అండి, క్యారెక్టర్, మన చరిత్ర. మనం ఇంతవరకు మన చరిత్ర ఎలా ఉంది, మంచిగా ఉందా, లేదంటే మంచి గుణాలు ఉన్నాయా లేదని ప్రతిసారి మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూనే ఉండాలండి. లేకపోతే మన సంకల్పాలు అనేవి మారిపి చెడు సాంగత్యాలు వెళ్తే, మనం చెడు మార్గంలో వెళ్తే మనం వల్ల అన్నీ మన క్యారెక్టర్ అనేది మొత్తం మన గుణగుణాలు అన్నీ మారిపోతాయండి. WATCH మన హార్ట్, మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలండి. ఈ దొంగలన్నింటినీ మనం ఏం చేయాలి, మన హృదయంలో నుంచి వాళ్ళని ఎప్పటికప్పుడు వాటిని బయటికి పంపించేయాలి. దాని యొక్క సరైన మార్గం ఏంటంటే, దొంగలు మనం బయట పంపించాలంటే మనకు శక్తి సామర్థ్యాలు కావాలి కదా, ఉపాయం కావాలి కదా. ఆ ఉపాయమే భక్తి సాధన. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకుంటామో, ఈ షట్రిపులు అనేటువంటి గజ దొంగల్ని మనము బయటికి పంపించేసి మనం ఎప్పుడు కూడా సచ్చిదానంద స్వరూపులుగా మనము ఉండవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి వాచ్ ఆల్ ద టైమ్ అండ్ బీ సెక్యూర్డ్ అండ్ బీ హ్యాపీ అండ్ బీ విత్ గాడ్ కాన్షియస్నెస్. హరే కృష్ణ.